మైండ్ బ్లోయింగ్. ఇప్పటి వరకు మహేష్ బాబు చేసిన మాస్ మూవీస్ ఒక ఎత్తు అయితే, ఈ రుద్ర క్యారెక్టర్ తన లైఫ్ టైంలో నిన్న చెప్పాడు కదా, లైఫ్ టైంలో ఒకసారి చేస్తాం ఇలాంటి క్యారెక్టర్ అని. అది మాత్రం కన్ఫామ్గా ఐ ఫీస్ట్లా అనిపిస్తుంది. గ్లిమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా. ఇప్పటి వరకు చేసిన మహేష్ బాబు కెరియర్లో ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్, ఇప్పుడు వరకు చేసిన సినిమాటోగ్రఫీలో ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్కి అసలు అవుట్ స్టాండింగ్ ఉంది. ఇమాజినేషన్ కూడా అందట్లా, జస్ట్ ఒక లుక్కే వదిలారు. ఒక గ్లిమ్స్ అన్నారు, గ్లిమ్స్ కూడా జస్ట్ ఒక దాని మీద నంది మీద వచ్చే గ్లిమ్స్. అదైతే ఫ్యాన్స్ ఇప్పటి కూడా అదే ఫ్లోలో ఉన్నారు. మ్యాక్సిమం టీజర్ వస్తే కానీ సినిమా గురించి ఒక అంచనా అనేది వేయలేకపోతున్నాము. ఇది నిజంగా ఇండియన్ హిస్టరీలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే మూవీ. మ్యాక్సిమం వారణాసి టైటిల్ ఎలా అనిపించింది? అది కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయాల వారణాసి అనేది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా అనేది సౌత్లో అనేది రాలా, ఇండియన్ హిస్టరీలో కూడా రాలా. మేమైతే టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము ఈ గ్లిమ్స్తో. ఓవరాల్ ఒక మహేష్ బాబు ఫ్యాన్స్ అనేది కాదు, ఓవరాల్ టీఎఫ్ఐ బానిసలు అంటాం కదా, టీఎఫ్ఐ బానిసలంతా ఫ్యాన్స్ని పక్కన పెట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ గ్లిమ్స్ని. అది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదే కదా, ఇప్పుడు దాకా మహేష్ బాబు అనేది ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ డైరెక్టర్స్తో పనిచేశారు. రాజమౌళి అనేది ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలు సెట్ చేసిన బెంచ్ మార్క్స్ ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, వీళ్ళందరూ కూడా రాజమౌళి నెక్స్ట్ స్టెప్ ఏంది, ఎలా తీయబోతున్నారు అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ గ్లిమ్స్తో ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసుకుంటున్నారు. మేము మూవీ తీయాలంటే రాజమౌళి బెంచ్ మార్క్స్ అనేది ఒకటి లిమిట్స్ పెట్టుకొని దాని కిందే ట్రై చేస్తారు కానీ దానిపైకి వెళ్ళలేరు. ఎందుకంటే రాజమౌళి ఆల్మోస్ట్ ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ టచ్ చేయబోతున్నాడు. ఈ సినిమాతో మ్యాక్స్ హాలీవుడ్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది విఎఫ్ఎక్స్ త్రూ కానీ టెక్నాలజీ త్రూ కానీ. ఇప్పుడు మనకి నిన్న చెప్పారు ఈ 70mm లాగా కంప్లీట్ పిక్చర్, కంప్లీట్ ఐమాక్స్ ఫీల్ అనేది వచ్చిద్ది అనేది. అది కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత మేము ఐ ఫీస్ట్ అనుకుంటున్నాము. ఇప్పుడే నిన్నే చూసాము. అది రేపు థియేటర్లో చూస్తే నిజం చెప్తున్నా సౌత్లో మూవీని ఫెస్టివల్లా చూస్తాము. ఇంకా సినిమా రుద్ర రేపు వారణాసి రిలీజ్ అయితే ఇంకా మహేష్ బాబు కెరీర్ గ్రాఫ్ ఇంకా పైకి వెళ్ళిపోద్ది. రాజమౌళి అనేది ఇంకా త్రూఅవుట్ వరల్డ్లో చర్చ జరిగిద్ది రాజమౌళి గురించి. అసలు ఏం యూస్ చేస్తున్నారు, ఎలా వే ఆఫ్ థింకింగ్, ఆయన వే ఆఫ్ థింకింగ్ అనేది ఎవరికి అందట్లా. లుక్స్ ఎలా అనిపించాయి? రావడము మాస్ లుక్స్ ఎలా అనిపించింది? ఇప్పటి వరకు మహేష్ బాబు చేసిన మాస్ మూవీస్ ఒక ఎత్తు అయితే, ఈ రుద్ర క్యారెక్టర్ తన లైఫ్ టైంలో నిన్న చెప్పాడు కదా, లైఫ్ టైంలో ఒకసారి చేస్తాం ఇలాంటి క్యారెక్టర్ అని. అది మాత్రం కన్ఫామ్గా ఐ ఫీస్ట్లా అనిపిస్తుంది. జస్ట్ ఒక దాని మీద అలాను నిన్న ఈవెంట్లో ఆ నంది మీద వాళ్ళు తీసుకురావడం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్యాన్స్. అక్కడ లైవ్లో మేము టెలికాస్ట్ త్రూ చేశాము. వాళ్ళు లైవ్లో ఉన్న వాళ్ళ సంగతి నేనైతే అస్సలు ఆలోచించలేకపోతున్నా. మైండ్ బ్లోయింగ్.